కడప జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువైంది. గతంతో పోలిస్తే ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే గతంలో 40 నుంచి 41, 42 డిగ్రీలు మాత్రమే నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు. అయితే ఈసారి మాత్రం 44 నుంచి 46 డిగ్రీలు ఉష్ణోగ్రత మొదలవుతుంది. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఉదయం 10 నుంచి 11 గంటల లోపలే తన కార్యక్రమాలు ముగించుకొని ఇళ్లలో రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు తీవ్రత ఎక్కువ కావడంతో వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. 44 నుంచి 46 డిగ్రీలు రోజువారీ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. కడప జిల్లా వ్యాప్తిగా నేడు కావచ్చు, రేపు కావచ్చు వడగాల్పులు ఎక్కువ శాతం వీచే విధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఎవరే కానీ రోడ్లపైన తిరగకూడదని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం నీటి శాతం ఎక్కువ తీసుకోవాలా. అలాగే ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, మజ్జిగ శాతం కావచ్చు ఎక్కువ శాతం తీసుకొని తగు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఈ గత వారం 10 రోజులుగా తీసుకుంటే కడప జిల్లా వ్యాప్తిగా 40 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఏర్పడినాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మరీ తీవ్రంగా ఉంది. 45 నుంచి 46 ఇప్పటికే 11 గంటలు 12 గంటలు అవుతున్నప్పటికీ 46 డిగ్రీలు ఎండ ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఈ ఉష్ణోగ్రతతో ఇప్పటికే ఈ రోడ్డు వెనకాల మనం చూసే రూటు వచ్చేసి 24 గంటలు ఎప్పుడూ రద్దీగా ఉండే రూటు. ఇది కడప జిల్లా ప్రధానంగా తిరిగే ప్రధానమైన రోడ్డు. కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు ఈ రూటే ఎక్కువ శాతం తిరుగుతుంటారు. అయితే ఈ టైంకి కూడా ఈ రూట్లో ఎవరే కానీ తిరగడం లేదు. అంటే ఈ ఉష్ణోగ్రత ఎంత తీవ్రతగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. ఏది ఏమైనా ఉదయం 10 నుంచి 11 లోపలే ప్రజలు రోడ్లపై వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని ఇళ్లకు వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు ఎండల తీవ్రత ఎక్కువ శాతం ఉండొచ్చు. కాబట్టి ప్రజలు వారి పనులు 11-12 గంటల లోపలనే చూసుకొని ఇళ్లకు వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ మధ్యలోనే ఈ విధంగా ఎండల తీవ్రత ఉంటే ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ మధ్య భాగంలోనే ఇంత తీవ్రంగా ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా కడప జిల్లా వ్యాప్తంగా ఇంతటి ఉష్ణోగ్రత ఎప్పుడే కానీ నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఉదయం 9 నుండి 10 గంటల 11 గంటల లోపలనే ప్రజలు వారి కార్యక్రమాలు ముగించుకొని ఇళ్లకు వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ కావచ్చు, అటుపక్క వైద్య శాఖ అధికారులు కావచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.